హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు నరేష్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అదేంటంటే వివరాలు చెప్తాను. వివరాలకు వెళ్ళే ముందు కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సంక్షేమ పథకాలు, రాజకీయాలపైన ఉన్నట్టు కరెక్ట్ సమాచారాలు చెప్తాను ఈ ఛానల్లో. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వివరాలకు వెళ్తే, మరి మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో విదేశాలకి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళ కోసం సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా మన ప్రభుత్వం 20 లక్షల రూపాయలు చేయూత సాయం చేస్తుంది. మరి సంవత్సరానికి 500 మందికి సాయం చేస్తుంది. మరి ఈ సంవత్సరానికి గాను ఈ నెల 30 తారీఖు వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఈ అర్హత పొందిన వాళ్ళైతే యూకే, యుఎస్ లాంటి దేశాలకు వెళ్ళి కూడా చదువుకోవచ్చు. దీనిపైన కొన్ని రూల్స్, కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. అర్హత ఏంటంటే, మరి దీనికి డీటెయిల్స్ చెప్తాను. మరి తెలంగాణ నివాసులై ఉండాలి. మరి ఫస్ట్ తెలంగాణ నివాసులై ఉండాలి. మరి మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్లాం, క్రిస్టియన్, బుద్ధిజం, సిక్, మరి జైన్, పార్సీ వాళ్ళే ఉండాలి. మరి వీళ్ళకి గ్రాడ్యుయేషన్ లో 60% మార్కులు అయితే వచ్చి ఉండాలి. మరి వీళ్ళ కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షలు మించకూడదు. మరి అట్లనే పీజీ, పిహెచ్డి కోర్సుల కోసం యూనివర్సిటీ నుంచి లెటర్ అయితే ఉండాలి, ఆఫర్ లెటర్ అయితే ఉండాలి. మరిన్ని డీటెయిల్స్ కోసం వెబ్సైట్ ఉంది. దీనికి వెబ్సైట్ ఇక్కడ ఇస్తాను చూడండి. తెలంగాణ epass.cgg.gov.in వెబ్సైట్ లో మరిన్ని వివరాలు ఉంటాయి. వివరాలు తెలుసుకోండి. ఈ పథకాన్ని దీనైతే ఉపయోగించుకోండి. మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సైడ్ లోకి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకోండి, అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇదైతే గుడ్ న్యూస్ మైనారిటీల కోసం. మరి ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. జర సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.